లాభసాటి కోపం. వల్లభాపురంలో పరశురామయ్య అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. రూపంలోనూ మితిమించిన కోపంలోనూ ఆయన పేరుకు తగ్గ మనిషి. ప్రతి చిన్న విషయానికి కోపంతో అగ్గిమీద గుగ్గిలంలా మండిపడటం ఆయనకు అలవాటు. ఒకనాడు ఆయన మిత్రుడు ముకుందయ్య ఆయనను చూడటానికి వచ్చాడు. ముకుందయ్య గుర్రపు బండి దిగి 5 రూపాయలు కిరాయి నిమిత్తం బండివాడికిచ్చాడు. బండివాడు ఆ డబ్బును రొండిన దోపుకొని గుర్రాన్ని అదిలించి తిరిగి అక్కడి నుంచి పట్నం కేసి వెళ్ళబోతున్నాడు. ఆ సమయంలో తన మిత్రుడు ముకుందయ్యకు ఆహ్వానం చెప్పడానికి వచ్చిన పరశురామయ్యకు 5 రూపాయలు రొండిన దోపుకొని వెళ్ళిపోబోతున్న బండివాడిని చూస్తూనే తాడి ఎత్తున కోపం వచ్చింది. ఆయన బండివాడిని అడ్డగించి, ఏరా, పట్టణం నుంచి ఇక్కడికి బాడుగా 5 రూపాయలా? మేము ఎవరం ఏనాడు 2 రూపాయలకు మించి ఇచ్చింది లేదు. కొత్త వారిని కనిపెట్టి ఆయన నుంచి అధికంగా బాడుగ గుంజుతున్నావా? మర్యాదగా 3 రూపాయలు తిరిగివ్వు అంటూ గర్జించాడు ఆవేశంగా. బండివాడు ఒక్క క్షణం అదిరిపడి, అయ్యా, ఈయన గారు ఒకరిద్దరు బండి వాళ్ళతో బెరవాడిన తర్వాత నా బండిని 5 రూపాయలు కుదుర్చుకున్నారు అన్నాడు వినయంగా. అదా సంగతి? మీ బండి వాళ్ళందరూ కూడబలుక్కొని బాడుగ పెంచేశారన్నమాట. ఏమైనా నా దగ్గర మాత్రం నీ ఆటలు సాగవు, తెలుసుకో అంటూ పరశురామయ్య బండివాడి మీదకి లంఘించి రొండిన ఉన్న 5 రూపాయలు దొరకపుచ్చుకొని వాటిలో 2 రూపాయలు తీసి వాడి మీదకి విసిరేశాడు. బండివాడు వినయంగా, అయ్యా, తమ వంటి పెద్దవారికి ఇది తగిన పని కాదు అన్నాడు. దానితో పరశురామయ్య కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆయన తీవ్ర స్వరంతో, ఏరా, నా అంతటి వాడికే ఏది తగునో ఏది తగదో చెప్పగలంతటి గొప్పవాడిని అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ నోరెత్తావో ఈ క్షణమే నా వేట కుక్కల్ని ఉసిగొల్పి నిన్ను, నీ గుర్రాన్ని ఊరి పొలిమేరల దాకా తరిమేస్తాను. తక్షణం పారిపోయి నీ ప్రాణాలను, గుర్రాన్ని, బండిని కాపాడుకో అని హెచ్చరించాడు. అంత కోపంలో పరశురామయ్య అన్నంత పని చేయగలడని బండివాడు గ్రహించాడు. కుక్కలు తనను, గుర్రాన్ని వెంటపడి తరిమితే జరిగే ప్రమాదాన్ని మనసులో ఊహించుకుంటూనే వాడు గుర్రాన్ని అదిలించి వాయువేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి వరకు అంతా ప్రేక్షకుడిలా చూస్తున్న ముకుందయ్య తేరుకొని పరశురామయ్యతో, పరశురాం, నీ కోపం నానాటికి శృతిమించిపోతున్నట్టున్నది. అతి స్వల్ప విషయానికి ఎంత రచ్చ చేశావు? తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ఆ మాటలోని సత్యం గ్రహించి నీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయి అని హితవు చెప్పాడు. దానికి పరశురామయ్య నవ్వి, ఈ పాటి నాకు తెలియదనుకున్నావా ముకుందం? నువ్వనే ఆ పెద్దలే పేదవాడి కోపం పెదవికి చేటు అని కూడా అన్నారు. అంటే కోపం ధనవంతుడికి ఏమీ నష్టం కలిగించదని అర్థం కదా. అనేక సమయాల్లో కోపం మనకు లాభం కలిగిస్తుంది. ఇప్పుడు జరిగింది చూసావు కదా. నా కోపానికి బండివాడు టారెత్తి పారిపోయాడు. మనకు 3 రూపాయలు లాభం. నా నిత్య జీవితంలో కూడా ఇంతే. నా కోపానికి భయపడి కూలివాళ్ళు, పాలెగాళ్ళు ఎంత పని చెప్పినా, ఎంత డబ్బు ఇచ్చినా ఇదేమిటని ప్రశ్నించరు నన్ను. దీనివల్ల మనకెంత లాభమో ఆలోచించు. ఉన్నవాడికి కోపం లేనివాడిపై అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నేను అనుభవంలో చూశాను. అందువల్లనే నేను కోపం తగ్గించుకోకపోగా ఒక్కొక్కసారి అతిగా నటన నటిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఏదో గుర్తొచ్చిన వాడిలా కిందకు వంగి, ఇదిగో చూసావా ముకుందం, నేను అన్నదానికి సాక్ష్యం. నా కోపానికి హడలిపోయి బండివాడు తనకు రావాల్సిన 2 రూపాయలు కూడా తీసుకోకుండా మర్చిపోయి వెళ్ళిపోయాడు. మనకు 5 రూపాయలు మిగిలే అంటూ కింద పడి ఉన్న 2 రూపాయలు తీసుకున్నాడు. నువ్వన్న దాంట్లోనూ ఏదో రవ్వంత నిజం ఉన్నట్టు కనబడుతుంది అంటూ ముకుందం కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉలిక్కిపడి, పరశురాం, నీ కోపానికి హడలిపోయిన బండివాడు తన బాడుగ డబ్బులు తీసుకోవడం మర్చిపోయాడు. నేను వాడి బండిలో పెట్టిన చేతి సంచి మర్చిపోయాను. అందులో నువ్వు తెమ్మని చెప్పిన బంగారు నగలున్నాయి. మొత్తం మీద నీ కోపం నీకు, బండివాడికి కూడా లాభాన్నిచ్చింది. నిజంగానే నీకు లాభసాటి కోపం అని అన్నాడు. ఆ మాటలు వింటూనే పరశురామయ్య నివ్వెరపోయాడు. ఆనాటి నుంచి ఆయన చీటికి మాటికి ఆవేశపడకుండా తన కోపాన్ని అదుపులో ఉంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.